మనకి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పాల్పిటేషన్ గురించి అడుగుతున్నారు. పాల్పిటేషన్ అంటే ముందు మనం ఏమిటని తెలుసుకోవాలి కదా. పాల్పిటేషన్ అంటే హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది కదా, మనకి బ్లడ్లో మొత్తం వాటరే కదా ఉంటుంది, వాటర్ కంటెంట్. ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే హార్ట్లో ఎలక్ట్రోమాగ్నెటిజం అనే దాంట్లో వర్క్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి హార్ట్లో. అంటే జస్ట్ లైక్ ఏ కరెంట్ అనుకోండి, అక్కడ ఉత్పత్తి అవుతుంది అనమాట. అదే ఈసీజీ అంటాం మనం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని ఉత్పత్తి అవుతాయి అనమాట. అది ఎవరు ఉత్పత్తి చేస్తారు? హార్ట్ బ్లడ్ ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇది కరెక్ట్గా ఉత్పత్తి చేస్తూ ఉంటే మనకి ఈసీజీ కరెక్ట్ ఉంటుంది, పాల్పిటేషన్ ఏమి ఉండదు, పల్స్ రేట్ అన్నీ నార్మల్ ఉంటాయి. ఇది దేని హెల్ప్ వల్ల చేస్తుంది? బ్లడ్లోని సాల్ట్ ఉంటుంది కదా మనకి, ఆ సాల్ట్ హెల్ప్తోనే చేయగలదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఉత్పత్తి చేయగలదు. ఈ సాల్ట్ అనేది మన బాడీలో తగ్గిపోయినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది తగ్గిపోతాయి, సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతుంది అనమాట. అప్పుడు సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు ఏమవుతుంది? హార్ట్ యొక్క పంపింగ్, హార్ట్ యొక్క వర్క్ ఎక్కువ అవుతుంది అది ఉత్పత్తి చేయడం కోసం. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే సాల్ట్ కావాలి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉత్పత్తి కావాలంటే సాల్ట్ కావాలి. అది మనం ఏం చేస్తున్నామంటే మనకి సాల్ట్ తినడం మానేసాం, సాల్ట్ తగ్గించేస్తాము, అది సాల్ట్ తింటే బీపీ వస్తుందని అసలు చిన్న ఏజ్ నుంచి కూడా సాల్ట్ తగ్గించి పెట్టడం అలా మొదలైపోయినాయి మనకి అందరికి కూడా. అలా భయంతో సాల్ట్ తగ్గించేస్తాం. సాల్ట్ తినమని నేను చెప్పడం లేదు, కానీ సాల్ట్ మన నాలికకి ఎంత కావాలో అంత తీసుకోవాలి డెఫినెట్గా. ఏదైనా తక్కువ ఎక్కువ అనేది రైట్ కాదు కదా. సో మనం తక్కువ తినడం మొదలుపెట్టాం కాబట్టి అది చెప్తున్నాం. ఆల్రెడీ మన వీడియోస్ పెట్టాము సాల్ట్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది. ఆ విధంలో మీరు తయారు చేసుకొని తీసుకుంటే సాల్ట్ ఎటువంటి ఇబ్బందులు మనకి కలగవు. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆ సాల్ట్. సో సాల్ట్ అనేది కంపల్సరీ మన బాడీలో కావాలి, ఓకేనా. సో ఈ సాల్ట్ అనేది లేనందువల్ల హార్ట్ అనేది ఎక్కువగా వర్క్ చేసేందువల్ల జరుగుతున్నది ఈ పాల్పిటేషన్ అన్నది. సో ఈ పాల్పిటేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నార్మల్గా ఉప్పు మనం చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని నార్మల్గా ఉప్పు తీసుకోవడం అనేది, వంటల్లో నార్మల్గా కూరల్లో వేసుకొని తినడం అనేది మొదలు పెట్టాలి. తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయదు. మీ నాలుకకి ఎంత అడిగితే అంత టేస్ట్కి తగినట్టుగా తీసుకోవడం మొదలు పెట్టాలి. నెక్స్ట్ దీన్ని ఎలా ఎనర్జీ సైన్స్లో దీన్ని మనం బాగా చేసుకోవచ్చు అంటే, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, పన్నీర్ రోజెస్ అంటే బేబీ పింక్ ఉంటుంది, ఇంకొకటి ఒక డార్క్ పింక్ ఉంటుంది కదా, ఒక రెడ్డిష్ లాగా ఉంటుంది. ఆ రెండిటికి ఏంటంటే అది రెండు పువ్వులు కూడా హార్ట్ ఎనర్జీతో, హార్ట్ చక్రాతో కనెక్ట్ అయి ఉన్నాయి. సో అందుకే మనకి పూర్వంలో కూడా బ్రిటిష్ కాలంలో కూడా కోట్ వేసుకుంటే కోట్కి ఇక్కడ పక్కన ఒక రోజ్ ఫ్లవర్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక మీటింగ్స్ అవి ఉండేటప్పుడు, ఆ 10 మందిలో మాట్లాడేటప్పుడు హార్ట్ పాల్పిటేషన్ వస్తుంది, టెన్షన్ అవుతుంది, యాంగ్జైటీ వస్తుంది. అవి తగ్గించడానికి వాళ్ళు ఆ రోజ్ ఫ్లవర్స్ పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా కూడా రోజ్ ఫ్లవర్స్ పెట్టుకునే రీజన్ అదే అనమాట. ఇంకొక రీజన్ చూసారంటే, లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ ప్రపోజ్ చేసేటప్పుడు రోజ్ని ఎందుకు చూపిస్తారు? అది హార్ట్కి సంబంధించినది. ఎందుకంటే ప్రపోజ్ చేసేటప్పుడు చాలా ఒక పాల్పిటేషన్ ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అది పోవడం కోసమే రోజ్ హార్ట్ ఎనర్జీతో సంబంధించి ఉంది కాబట్టి అది పోవడం కోసమే రోజ్ని పెట్టి ప్రపోజ్ చేసేవాడు. సో అన్నీ సైంటిఫిక్గానే కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి, సో రోజ్ వచ్చి హార్ట్ ఎనర్జీతో మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉందన్నమాట. డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నందువల్ల మనం ఏం చేయాలంటే ఈ పన్నీర్ రోజెస్ని తీసుకొని మనం ఇక్కడ డయాఫ్రామ్ ఉంది కదా, డయాఫ్రామ్ నుంచి 2 ఫింగర్స్ పక్కన డయాఫ్రామ్ నుంచి 2 ఫింగర్స్ లెఫ్ట్ సైడ్లో ఈ చిటికెడు వేలు పట్టి ప్రెస్ చేసుకోవాలి అని చెప్పాము ఆల్రెడీ ఒక వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేస్లో రోజ్ని మనం పెట్టేయాలి. పడుకున్నప్పుడు రోజ్ని అలా పెట్టేస్తే ఆ రోజ్లో నుంచి ఎనర్జీ హార్ట్ ఎనర్జీతో కన్వర్ట్ అయ్యి మీ పాల్పిటేషన్ అనేది తగ్గిస్తుంది. ఇది ఎనర్జెటికల్గా చేయాలంటే. నార్మల్గా చేయాలంటే మీకు కావలసినంత ఉప్పు అనేది తినడం మొదలు పెట్టాలి. నేను చెప్పిన విధంగా ఉప్పు తయారు చేసుకొని దాన్ని తినడం మొదలు పెట్టండి. కావలసినంత ఎక్కువ తినమని నేను చెప్పడం లేదు, మళ్ళీ అది కూడా అపార్థం చేసుకుంటారు అందరు. ఎక్కువ తినేస్తే ఎలాగా బీపీ పెరిగిపోద్ది కదా, ఇలాంటి మీ నాలుకకి తెలుసు కదా మీ బాడీకి ఎంత కావాలని, అంత తీసుకుంటే చాలు. ఆ విధంలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లేడీస్ అనుకోండి, మనం బ్లౌజ్ వేసుకునే ముందర ఆ పైన హార్ట్ చక్ర పైన ఆ పువ్వు పెట్టేసి కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు. అక్కడ అది ట్రావెల్ అవుతుంది. ఆ ఎనర్జీ, రోజ్లోని ఎనర్జీ హార్ట్కి ట్రావెల్ అయ్యి ఆ పాల్పిటేషన్ని తగ్గిస్తుంది. ఇది
ఎనర్జీ సైన్స్లో ఉన్న ఒక సూక్ష్మం అనమాట. ఇది కూడా మనకి సిద్ధపురుషుడు ఆయన ఇచ్చిన టిప్ అనమాట. ఇది అందరికీ చెప్పమని ఇచ్చారు. చాలామంది పాల్పిటేషన్ గురించి అడుగుతున్నారు కాబట్టి చాలా ఈజీ వే అనమాట. రోజ్ ఫ్లవర్స్ ఎక్కడనే దొరుకుతాయి మనకి. ఆ రోజ్ ఫ్లవర్స్ని పెట్టుకుంటే డయాఫ్రమ్ నుంచి ఒక 2 ఫింగర్స్ లెఫ్ట్ సైడ్కి అక్కడ ఆ రోజ్ ఫ్లవర్స్ పెట్టేసేసి మనం పడుకున్నా కానీ ఆ ఎనర్జీ ట్రావెల్ అయ్యి మనకి పాల్పిటేషన్ తగ్గించేస్తుంది. ఇది మీకు తెలిసిన అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ అవసరమైన ఒక టిప్ అనమాట. అందరికీ పాల్పిటేషన్, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.